తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానేత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో మాజీ మేయర్ జక్క వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మేయర్ జక్క వెంకట్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నాయకత్వం కేసీఆర్ గారిదేనని నేతలు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, రైతు సంక్షేమం, నీటిపారుదల ప్రాజెక్టులు, పేదల కోసం చేపట్టిన పథకాలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశాయని తెలిపారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని ఆయన పేరు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని, ఆయన చూపిన మార్గంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజా సంక్షేమమే మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షులు ప్రభు, నాయకులు శ్యామల సాయిలు, జావీద్ ఖాన్, జిలాని పాషా, ఆంజనేయులు, బాలరాజు, కోనేటి వెంకట్, పింగళి జోగిరెడ్డి, యాసారం శ్రీనివాస్, మునికుంట్ల కిరణ్ గౌడ్, సతీష్, గడీల జగన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మేడబోయిన విజయ్ కుమార్, శ్రీను, శంకరయ్య, ప్రవీణ్ రెడ్డి, శ్రీరాములు, కళ్యాణి, పల్లవి, రామకృష్ణ, వరికల శ్రీనివాస్, బుల్లెట్ శంకర్, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ నాయక్, అశోక్, శేఖర్, శ్యామల శ్రీనివాస్, శ్యామల నరసింహ, జోసెఫ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అమర్ పటేల్, పాసం నరేందర్ రెడ్డి, అనిల్, నాగిరెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మరి ఓటేసి 57% గెలిపించి మరి నిరూపించారు సార్ మీద ప్రేమ ఉందని, పార్టీ బలంగా ఉందని చెప్పేసి రానున్న రోజుల్లో కూడా జరగబోయే ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జయగంధం ఎగరవేస్తుంది. తదనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా మళ్లీ సార్ ముఖ్యమంత్రిని చేసుకుంటామని యావత్ తెలంగాణ ఈ ఓటింగ్ ద్వారా తెలియజేస్తున్నారు. ప్రతి ఊరిలో, ప్రతి గడపలో, ప్రతి ఇంటిలో కూడా మళ్ళా సారే రావాలి, కారే రావాలని చెప్పి నినాదం నడుస్తుంది. మనం ఈ సందర్భంగా సార్ పుట్టినరోజు సందర్భంగా మన అందరం కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేస్తూ రానున్న రోజుల్లో మన బీఆర్ఎస్ పార్టీని అధికారం దక్కించుకునే విధంగా కృషి చేయాలని, అదే సారికి మన బియ్యమే పెద్ద గిఫ్ట్ అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి